హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజున బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇంకొక చిన్న విషయం అండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియో ఓపెన్ చేసి లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి. అందుకని అడుగుతున్నాను, ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్ళిద్ది. అందుకని అడుగుతున్నానండి. వీడియో కనుక చూసి లైక్ అయితే చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోమాకండి. మాకు నచ్చితే చేస్తాం, లేకుంటే లేదు అనుకోకుండా వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, చూసినప్పుడు లైక్ అయితే చేయండి. మనకి ఉగాది పండగ అంటేనే ప్రకృతి అనేది చాలా పచ్చగా కనపడిద్ది. ఆకులన్నీ రాలిపోయి చక్కగా ఎగురొచ్చి చెట్లకు పువ్వులు పోయటం కానీ, యాప పూత పోయటం కానీ, రాలిపోయిన చెట్లన్నీ ఎగురొచ్చి చక్కగా పచ్చగా కనపడటం కానీ, ఆ ఎగురులకి పువ్వులు పోయటం కానీ, ఉగాది పండగ వచ్చిందంటే ప్రకృతి అనేది చాలా అందంగా కనపడిద్దండి. పొద్దున పూట 5 గంటలకు లేసానండి. 5 గంటలకు లేచి మొత్తం ఊడ్చి చల్లి ముగ్గులేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది. నేను సాయంత్రం పూట ఎక్కువ శాతం ఇల్లు తుడుచుకోవటం కానీ, గడపలకు ముగ్గులేసుకోవటం కానీ, చాలా వరకు పండుగలకు నేను చేసే పని అదండి. నైటే చేసేసుకుంటాను చాలా వరకు. పొద్దున్నే అయితే ఈ పని పెట్టుకోను అనమాట. గడపలకు పసుపులు రాయటం, బొట్లు పెడతాం, పువ్వులు పెట్టడం, ఇల్లు తుడుచుకురావటం, ఇది పొద్దున పూట పెట్టుకోను. ఎందుకంటే నాకు టైం సరిపోదు. ఎందుకంటే మళ్ళీ దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి అంటే నాకు టైం పట్టిద్ది, ఎండబడిపోయింది అనమాట. అందుకని నేను చాలా వరకు నైటే చేసేసుకుంటాను. అలాంటిది ఈసారి నైట్ చేసుకోలేదండి, చేయకుండా వదిలేసాను. పొద్దున్నే చేసుకుందాంలే అని. అది కాక సాయంత్రం పూట మబ్బు పట్టి కొంచెం మబ్బది పట్టి గాలి మరలాగా వచ్చింది. అందుకని ఇక చేయలేదండి. ఇక తెల్లారి చేసుకున్నాను అనమాట. ఇవన్నీ పనులు చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం అండి, ఏంటిదంటే ఈ పనులన్నీ చేసుకుంటా మళ్ళీ వీడియో తీసుకుంటా పని చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. నాకు గంట పట్టే టైం. ఈ గంట లోపల నేను ఈ పని చేసుకుంటా మళ్ళీ వీడియో తీసుకుంటా ఉండాలి కాబట్టి గంటకి ఇంకో గంట 2 గంటలు టైం పట్టిద్ది అనమాట. అలాగే లేట్ అయింది. వీడియో తీయటం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టం. మీకు నీట్గా వీడియో చూపించాలి, అది నీట్గా ఉందో లేదో చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, అన్నీ చూసి వీడియో తీయాలి. అప్పుడు నేను వీడియో తీసుకుంటా మళ్ళీ ఈ పనులన్నీ చేసుకోవాలంటే నాకు చాలా టైం పట్టిద్ది. అదే వీడియో పక్కన పెట్టి చక్క పని పని చేసుకుంటూ వెళ్ళిపోయానంటే పని తొందరగా అయ్యిద్ది. అదే కనుక వీడియో తీసుకుంటా పనులు చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. మళ్ళీ అది కాక వీడియో తీసేవాళ్ళు ఉంటే మళ్ళీ అంత ఇబ్బంది ఉండదు. వీడియో తీసేవాళ్ళు లేకుండా మనంతరకు మనం వీడియో తీసుకుంటా పనులు చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే వీడియోలు తీసుకుంటా ఫోన్కి స్టాండ్కి ఫోన్ పెట్టి మళ్ళీ అది మనకి ఎలా ఉంది ఏంటిదని చూసుకోవాలి, బాగుందో లేదా, చక్కగా కనపడుతుందా లేదా, అవన్నీ చూసుకోవాలి. చూసుకున్నాక సరే బాగానే వస్తుందని చెప్పి మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ మీకు ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ చూపించుకుంటా మళ్ళీ చక్కగా కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. అలాగా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. అలాగా పని కూడా
టైంకి కాదనమాట. మనం ఈ టైంకి చేసుకోవాలి అనుకొని మొదలు పెడతాము, కానీ వీడియో స్టార్ట్ చేసామంటే ఆ టైంకి అస్సలు కాదు. మనం ఇప్పుడు పండగలు కాబట్టి కంపల్సరీ తీయాలి వీడియో. ఎందుకనంటే మన బ్లాగులు అనేది యూట్యూబ్లో అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ వీడియో అనేది తీయాలి మీతో షేర్ చేసుకోవాలి. ఇక షార్ట్లు అయినా లాంగ్ వీడియో అయినా చేయాల్సిందే. ఇక అలాగా వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ చెబుతానే ఉన్నాను, వీడియో వెళ్ళిపోయిందండి. పనులన్నీ అయిపోయినాయి. గడపలకు పసుపులు రాసి బొట్లు పెట్టి మళ్ళీ మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, దాంట్లో ఉప్పేసి నిమ్మకాయల కోసి అయితే అటు ఇటు చిన్న గేటు కాడ పెద్ద గేటు కాడ దర్వాజ కాడ పూజ గది కాడ అన్ని సార్లు పెట్టేసి ఇక పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసానండి. పొయ్యి దగ్గరికి వచ్చి బొప్పట్లు చేద్దామని చెప్పి శనగపప్పు ఉడకబెట్టి అది కూడా చక్కగా మిక్సీకి వేసేసి అది కూడా వండేసి పక్కకు పెట్టేసినాక తర్వాత అండి పొయ్యి దగ్గరికి వచ్చాను అనమాట పొంగల్ పెడతానికి. అయితే ఇక్కడ పొయ్యి దగ్గర పైన పూలు పెట్టి ముగ్గ తీసాను కదండి. ఫస్ట్ టైం నేను ఇంతవరకు అలా వేయలేదు, ఎందుకో తెలియదు, వేయాలనిపించింది అలాగా. కొంచెం పసుపు రాసి, అది కాక ఉగాది కొత్త సంవత్సరం కదండి, ఎలాగో పొయ్యి శుభ్రం చేసుకున్నాను, నీట్గా ఉంది పొయ్యి అని చెప్పి కొంచెం పైన పసుపు రాసి ముగ్గేసుకొని 2 పూలు అయితే పెట్టుకున్నాను. పొయ్యి కూడా చాలా అందంగా కనపడుతుంది కదా. ఫస్ట్ టైం అలా చేశాను, ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి. నాకు అందుకో అలా చేయాలనిపించింది, అందుకనే చేశాను. ఇక ఒక పక్క పాలు పొంగిచ్చేసి పాయసం అయితే చేసేస్తున్నాను. ఒక పక్క బొబ్బట్లు అయితే 2 చేశానండి. చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా అని చెప్పి దేవుడికి ఇక దేవుడి దగ్గర ముందు పెడదాము, లేట్ అయిపోతుంది అని చెప్పి ముందు 2 బొబ్బట్లు అయితే చేశాను. ఇక చేసి ఇక మళ్ళీ ఉగాది పచ్చడి చేశాను. ఉగాది పచ్చడి చేయటం కూడా చూపించలేదు, ఎందుకు చెప్పాను కదండి వీడియో తీసుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది అందుకని చెప్పి మీకు చెప్దాంలే పచ్చడి కూడా చేశాను అని చెప్పి ఇక ఉగాది పచ్చడి చేయటం అయితే చూపించలేదు. ఇక పూజ గదిలోకి వచ్చి ఇక పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇక అరిటాకులు అయితే 2 ఆకులు తీసుకొచ్చానండి ప్రసాదం పెట్టడం కోసం. ఇక ఆ ప్రసాదాలు అయితే వండాను కదా. వండినాక ఇక్కడ చూసారా బొబ్బట్లు, మామిడికాయ, కొబ్బరికాయ, మళ్ళీ ఉగాది పచ్చడి, పాయసం, అరటిపళ్ళు పెట్టుకున్నాను అనమాట. అక్కడ చక్కగా నైవేద్యం అరిటాకు మీద చక్కగా నైవేద్యాలు అయితే పెట్టేసుకొని పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను. పూజ కూడా అంత అయిపోయినాక చూపించాను మీకు. పూజ చేసుకుంటూ అయితే వీడియో షేర్ చేయలేదు. మళ్ళీ ఆ ప్రసాదాలన్నీ చేసి వచ్చినాక మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర పూల అలంకరణ చేసుకోవాలి, శివయ్యకి అభిషేకం చేసుకోవాలి, చాలా ఉంటుంది. మళ్ళీ పూజ చాలా మందికి వచ్చే డౌట్ ఒకటేనండి, ఏంటిదంటే ఇవన్నీ ఎప్పుడు శుభ్రం చేస్తుంది, ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ ఈ అలంకరణలు కానీ ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది ఏంటిది అనేది చాలా మందికి డౌట్ అండి. నేను ఒక్కటే చెబుతాను, ఏంటిదంటే ఇష్టం ఉన్న కాడ కష్టం ఉండదండి. మనకు అది ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి అది కష్టం అనిపించదు. నాకైతే కష్టం అనిపించదు, కానీ చాలా పని ఉండిద్దండి. చాలా ఇష్టంగా చేసుకుంటాను. దేవుళ్ళ దగ్గర నీట్గా చేసుకోవటం కానీ, అన్నీ కడగటం కానీ, మళ్ళీ దేవుళ్ళ దగ్గర అలంకరణ కానీ, పూలు కట్టడం కానీ, దేవుళ్ళ దగ్గర పూలు అలంకరణ చేయటం కానీ, దీపాలు మళ్ళీ దీపాల్లో నూనె పోసుకోవడం, ఒత్తులు వేయటం, మళ్ళీ అన్నీ ముట్టించుకోవడం, మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ శుభ్రం చేయటం చాలా పని ఉండిద్దండి. పూజ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం కూడా చేయగలుగుతామని నా అభిప్రాయం అండి. పండుగ రోజు ఉగాది పండుగ రోజున వర్షం అయితే పడుతుందండి మా ఇల్లు అయితే. మీ సైడ్ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లోనైతే వర్షం పడుతుంది. చక్కగా ముగ్గులు అయితే చక్కగా చేశాను, తెలుసున్న దగ్గర కానీ బయట కానీ ముగ్గులన్నీ బాగా చేశాను. మొత్తం ఉచికాకి అది కాక ఇంకొక ఇష్టం అండి. ఇప్పుడు వర్షం పడుతుందంటే ఎండలు కూడా బాగానే కాస్తాయి, బీభత్సంగా కాస్తాయి అంటే ఎండలో. ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువ అంటున్నారు, ఎండలు కూడా ఎక్కువ అంటున్నారు. పంచాంగం పొద్దున విన్నా నేను. అయితే ఇప్పుడు 1:30కి అట్లా స్టార్ట్ అయిందండి వర్షం అయితే. అది చూడండి గాలి చూసారు ఎలా తాగుతుందో, బాగా తాగుతుంది గాలి. చూపెడతాం మీకు, చూడండి వర్షం పడుతుంది. ఇక్కడ గడప దగ్గర కూడా జల్లు పడుతుందండి. మ్యాట్ అయితే ఏంటి అడవట్లేదులే ప్రస్తుతానికి, మ్యాట్ ఏంటి అడవట్లేదండి. పూర్వ సన్న జల్లు పడింది. ఇదిగోండి వర్షం అయితే ఇలా పడుతుంది చూడండి.
నిన్నైతే వర్షం పడలేదండి. నిన్న కొంచెం ఊరిమి కొంచెం మబ్బు పెట్టినట్టుండి ఇక కొంచెం 4 చినుకులు పడ్డాయి అంతే నిన్నైతే. ఇవాళ అయితే ఉగాది పండుగ రోజు అయితే వర్షం పడుతుంది చూసారా. జల్లు ఇటు పడుతుందండి, జల్లు ఇటు వస్తుందన్నమాట. వర్షం పడితే చెట్లు ఇంకా భలే చూడాలనిపించింది కదండి. చెట్ల మీద దుమ్మంతా పోయి పచ్చగా కనబడతాయి చెట్లు అయితే. మనకు ఉగాది పండుగ రోజే వర్షం కూడా స్టార్ట్ అయిందండి. ఈ సంవత్సరం ఎలా ఉండిద్దో ఏమో తెలియదు. వర్షాలు కూడా ఎక్కువే అంటున్నారు. చూద్దాం రాను రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో తింటానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. బాయ్ బాయ్.